సారీ మేడం, మా మిల్లి చూసుకోలేదు, పొరపాటు అయిపోయినది, ఏమనుకోకండే. మిల్లీనా? మిల్లీ ఎవరత్త? అవును మ్యాగీ, ఈ అవతారం అంటే పెళ్ళైనప్పటి నుంచి చీరలే కదా కడుతున్నావు, కొత్తగా ఈ డ్రెస్ ఏంటి? చిచి తీసేయ్. ఏంటి మ్యాగీ అంటున్నావేంటి? అఖిలేండేశ్వరి గారు, ఏంటిది? అల్లుడు జోక్ చేస్తుండాడు మేడం, ఫస్ట్ నుంచి ఇంతే. ఊరుకోత, నా భార్య నేను గుర్తుపట్టకపోవడం ఏంటి? తప్పు. ఇదిగో కాటుకు పెట్టిన ఈ కళ్ళు, కోపంతో ఎగిరే ఈ ముక్కు, ముద్దులూరే ఈ పెదాలు. చాలు చాలా బీ. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతుండావు అల్లుడు, తను మ్యాగీ కాదు, మిల్లీ. మిల్లీ ఎవరు? పిల్లిలా? అదేంటి వెంకీ, మిల్లీ ఎవరో నీకు తెలీదా? నీ మరదలు నీకు తెలియకపోవడమేంటి? అయ్యో, నా మరదలు నాకెందుకు తెలియదు మేడం? అదిగో చెప్పేశాడు, నిజం చెప్పేశాడు. అరే గదమామ, నువ్వు ఆగు. ఇదిగో ఇదే నా మరదలు. అన్నింటికి అందరూ భలే షాక్ అవుతున్నారే. వెంకీ, ఏం మాట్లాడుతున్నావు? అఖిల గారు, అసలేంటిదంతా? మేడం, మా బావ ఎప్పుడు ఇంతే మేడం, సరదా మనిషి, మరదల్లి కదా, కావాలని ఏడిపిస్తూ ఉంటాడు. ఏడిపించడం ఏంటి? బావా, నేను అక్కని కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. అక్క గదిలోకి వెళ్లాల్సింది నా గదిలోకి వచ్చారు. నేను చెప్తాను కదా బావా. మేడం, ఒక్క నిమిషం. బావగారు, ఒకసారి బయటకు వస్తారా? రండి రండి. వాళ్ళు అంతే మేడం. ఏంటి అఖిల గారు? అదే మేడం, సినిమాల్లో చూస్తుంటాం కదా, కవల పిల్లల భర్తలు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. నా అల్లుడు కూడా అప్పుడప్పుడు ఇట్ట కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాడు. ఓ మేడం, చిన్న పనుండాది, మీరు రిలాక్స్ అవుతా ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాము. పదండి. పదమావయ్య. బాస్, మీకు గుడ్ న్యూస్. ముందు న్యూస్ ఏంటో చెప్పు. అది గుడ్డో బ్యాడో నేను చెప్తా. అఖిలేండేశ్వరి ఇంటికి ఎలక్షన్ ఆఫీసర్ వచ్చారంట. రేయ్, పనికొచ్చి న్యూస్ చెప్పమంటే పనికి మళ్ళీ న్యూస్ చెప్తావేంట్రా? అది కాదు బాస్, మనం ఆ మ్యాగీని చంపి అఖిలేండేశ్వరిని ఏడిపించాలనుకుంటున్నాం కదా. అవును. అలా కాకుండా అఖిలేండేశ్వరి బతుకుండగానే చంపేస్తే? అదేలా? అదే బాస్, ఆ ఎలక్షన్ ఆఫీసర్ని మనమే చంపేస్తే? అర్థమైంది. అవమాన భారంతో బతకలేక చావలేక కుల్లి 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 ఏడుస్తుంది ఆ అఖిలేండేశ్వరి. అప్పుడు మీ పక్క కూడా చల్లారుతుంది కదా బాస్. అయితే ఒక పని చెయ్యి. చెప్పండి బాస్. ఆ అఖిలేండేశ్వరి ఇంటికి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ని అబ్జర్వ్ చేయి. టైం చూసి చంపేద్దాం. ఇంటికి ఎంక్వైరీ కోసం వచ్చిన ఆఫీసర్ని చంపిన నేరం కింద ఆ అఖిలేండేశ్వరి జైలుకి వెళ్తుంది. తల్లి దూరమైందన్న బాధతో కూతురు ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో బిజినెస్ మీద దెబ్బ కొట్టి కంపెనీ దివాలా తీసేలా మనం ప్లాన్ చేద్దాం.
దాంతో ఆశపడ్డ ఎమ్మెల్యే సీటు పోయి, ఆస్తులు పోయి, పేరు పోయి, పరపతి పోయి, ఫ్యామిలీ అంతా నడి రోడ్డున పడుతుంది. అప్పుడు ఆ అఖిలాండేశ్వరి కంట్లో కారేది నీరు కాదు, రక్తం. అదే మా నాన్న ఆత్మకు శాంతి. వెళ్ళు మురళి, వెళ్ళి ఆ ఆఫీసర్ మననానికి ఏర్పాట్లు చేయి. సరే బాస్. అఖిలాండేశ్వరి, రేపటిలోపు నీ జీవితం తలకిందులు కాబోతోంది. చూస్తూ ఉండు. ఏయ్ పక్కుడి, ఏంటి ఒంటి మీద కావాలని చేతులు వేస్తున్నావు? చేతులు వేయడం సంగతి పక్కన పెట్టు, నువ్వేంటి గెటప్పులేస్తున్నావు? ఈ డ్రెస్ ఏంటి చకోడి? అది నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. అర్థమైందిలే. మీ అమ్మ ఆవిడకి ఇంకో కూతురుందని అబద్ధం చెప్పింది కదా. షష్! మెల్లగా మాట్లాడు. నువ్వు మిల్లీవి కాదు మ్యాగీ అని, అసలు మిల్లీ లేదు అని ఆవిడికి తెలిస్తే? అమ్మో, మా మమ్మీకి ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంతేకాదు, అబద్ధం చెప్పి మోసం చేసినందుకు జైలుకి కూడా వెళ్తుంది. వావ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడే ఆవిడకెళ్ళి నిజం చెప్పేస్తా. ఏయ్, ఆగాగు ఆగు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మా మమ్మీ టికెట్ కోసం నేను ఇంత కష్టపడుతుంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా. సరే చెక్కోడి, నేను చెప్పకుండా ఉండాలంటే మనం ఒక డీల్కి రావాలి. ఏంటది? అదే, నువ్వు మ్యాగీ నుండి మిల్లీగా డ్రెస్సులు మార్చిన ప్రతిసారి నా అకౌంట్లో అమౌంట్ పడాలి. అనుకున్నాను, నీ బుద్ధే ఇంత. డబ్బు కోసమేగా ఈ డ్రామా. చెప్పు, ఎంత కావాలి? ఓసిన పిచ్చుకెళ్ళామా? అమౌంట్ అంటే డబ్బు కాదే, భర్తని భార్య అడిగే అకౌంట్ బ్యాలెన్స్. హగ్గు కిస్సు. వాట్? ఎస్ బేబీ, నీ డ్రెస్సు మారిన ప్రతిసారి నాకొక హగ్గు కిస్సు ఇచ్చిపోవాలి. ఇదిగో, అలా ఇస్తేనే రాధికారాణి గారికి నేను నిజం చెప్పకుండా ఉంటా. లేదు అంటే రాధికారాణి గారు. ఉండు, ఆగాగు, నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నా, త్వరగా నా అకౌంట్లో బ్యాలెన్స్ అయ్యి.